9 HP మోడలు. ఇది చూడండి ఇక్కడ BJR TG63. దీన్ని ఓపెన్ చేస్తున్నాము. దీంట్లో ఏమేమి నాకు మిషన్ అనేది వచ్చింది. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా లేటెస్ట్గా ఇది కామా ఇంజను. ఈ కామా ఇంజన్ అంటే చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనకు. దీంట్లో ఏమేమి స్పేస్ పార్ట్ వచ్చినాయో చూడండి. అంటే ఇది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, దీని స్పాట్స్ ఏమి ఇచ్చినాడు, అది ఎయిర్ ఫిల్టరు, హ్యాండిల్ అని తీసేస్తున్నాను. ఎందుకోసం అంటే లోపల టైర్ ఇట్లా ఉన్నాయి, తీయాలంటే అడ్డుతో ఉన్నది, అందుకోసం తీసుకున్నాను. ఈ ఫిట్టింగ్ కూడా చాలా సులువుగా ఉంటుంది. ఎందుకోసం ఆల్రెడీ వీల్స్ ఫిట్టింగ్ చేసి వచ్చేసింది. ఒకటి మనం ఒక హ్యాండిల్ ఉన్న బ్లేడ్లో ఒకటి ఫిట్ చేసుకోవాలి, హ్యాండిల్ ఉన్న బ్లేడ్లో ఒకటి ఫిట్ చేసుకోవాలి. తాడిపో అదే ఇది మన హ్యాండిల్. ఇది హ్యాండిల్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టైర్లు బిగించుకుందాము. టైర్లు బిగించిన తర్వాత ఈ లాక్లు ఎట్లా వేసుకోవాలి, ఈ లాక్లు ఏ బాక్స్లో ఉన్నాయి చూద్దాము. ఈ బాక్స్లో ఏముందో చూసుకుందాం, ఓపెన్ చేసుకున్నా ఏముందో చూద్దాము. ఈ బాక్స్లో ఒక రకము బ్లేడ్ సెట్ ఇస్తున్నాడు. ఒకటి రైట్ సైడ్ ఒకసారి, ఒకటి లెఫ్ట్ సైడ్. ఇది బ్లేడ్ సెట్స్. ఈ సెట్స్ వీటికి సంబంధించిన బ్లేడ్స్, వీటికి సంబంధించిన బ్లేడ్స్ కూడా ఇచ్చినాడు ఇక్కడ. అందులో ఈ బ్లేడ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రైట్, ఒక బ్లేడ్, కొన్ని బ్లేడ్స్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రాసి ఉంటాయి మీకు, రైట్ అండ్ లెఫ్ట్ అని. ఆ బ్లేడ్ ఫిట్ చేసేటప్పుడు వీటి గురించి మీకు మంచిగా చెప్పేసి వాటిని ఫిట్ చేస్తాను. మనకి ఇక్కడ ఈ బ్లాక్ కలరు కవర్ కూడా, ఇది బ్యాగ్ కూడా వచ్చింది ఒక చిన్నది. దీంట్లో ఏమున్నాయంటే మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం మనం. దీంట్లో టూల్ కిట్, దీంట్లో పానాలు అంటాం కదా, వీటిని రేంజర్స్ కూడా అంటాం కదా. మీకు పానాలు వచ్చినాయి. ఇవి స్క్రూస్. మీకు ఇవి దేనికోసం అంటే ఈ సైడ్కు మరిగాల రేక్ ఫిట్ చేస్తాం కదా, సైడ్కు వీల్స్ మీద ఫిట్ చేస్తాము. ఈ మరిగాల రేక్ ఫిట్ చేసుకోవడం కోసము ఇందులో కూడా ఈ ప్యాకింగ్లో వచ్చినాయి స్క్రూస్. మళ్ళీ ఇంకొకటి ఈ ఎయిర్ ఫిల్టర్ ఫిట్ చేసుకోవడం కోసము ఇక్కడ ఉంది కదా, ఎయిర్ ఫిల్టర్ ఉంది కదా, ఎయిర్ ఫిల్టర్ ఫిట్ చేయడం కోసము ఈ స్క్రూస్ అని ఇచ్చిన ఈ వంక బెండ ఉంది. ఓకే, ఇంకేమున్నాయి దీంట్లో? ఓకే, మళ్ళీ ఇంకొకటి చిన్నది ఏముందో చూద్దాం. ఓకే, మళ్ళీ ఇంకో చిన్న కూడా రేంజర్స్ కూడా ఇచ్చారు పానాలు. స్కూల్ ఎయిర్ పానా కూడా 2 సెట్లు ఇచ్చినారు మీకు. ఇది సైలెన్సర్ పెట్టేది చిన్న క్యాప్, లాస్ట్ ఎండింగ్లో క్యాప్. ఇది ఎట్లా పెట్టాలా, ఏ విధంగా పెట్టాలో కూడా ఇవన్నీ మీకు ఈ మిషన్లో వచ్చినాయి. కామా ఇంజన్లో ఓకే, మనం వీల్ వేస్తున్నాము.
వీలేసినప్పుడు మనకి ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఇక్కడ ఇంజన్ కూడా ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్లో చూసుకొని సెట్ చేసుకొని మనం లాక్ వేసుకోవాలి. లాక్ వేస్తున్నా చూడండి, ఇక్కడ ఫుల్ లాక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ లాక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ లాక్ చేసుకోవాలి. ఎంత పడుతుంది సార్ ఇది? అయిపోయినాయి. మనం ఇప్పుడు హ్యాండిల్ చేస్తాము. హ్యాండిల్ ఏ విధంగా ఫిట్ చేసుకోండి, ఈ విధంగా ఫిట్ చేసుకొని హ్యాండిల్ అనేది ఈ పనులు ఉన్నాయి కదా, ఈ పనులలో సెట్ కావాలి. ఆ సెట్ అయిన తర్వాతనే మనకు లాక్ అవుతూ ఉంటుంది, లేకుంటే లాక్ కాదు. ఈ విధంగా వాచర్ లాక్ వేసుకోవాలి. 2 ఈ హ్యాండిల్ అనేది మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా కూడా మీకు చెప్తాను. మనం ఇప్పుడు స్టాండ్ ముందు ఫ్రంట్ సైడ్లో మనకు స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ ఇక్కడ ఓకే. ఇప్పుడు హ్యాండిల్ అనేది బాగా కిందికి అయింది, మనం మీదికి లేదు. ఓకే, మనకు బ్యాక్ సైడ్ ఇవి ఇచ్చినారు కదా, గొర్రెైనా గుంటైనా నాగలైనా ఏదైనా కూడా మనం అటాచ్మెంట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అటాచ్మెంట్ చేసుకోవాలి, ఇది ఏం యూజ్ చేస్తూ ఉంటుంది ఇది చూడండి. లాక్ తీసిన తర్వాత ఈ కొన్ని ఉంది, ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ అనేది వెనక సైడ్ పెట్టేసుకొని ఈ లాక్ చేసేసుకోవాలి. ఈ లాక్ అనేది ఫుల్ లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ లాక్ ఉంటుంది కదా, ఈ ఫుల్ లాక్ చేయాలి. ఈ వీల్స్ పెట్టినప్పుడు మనం ఇందాక బ్లేడ్ చూసినాం కదా, ఆ బ్లేడ్ పెట్టినప్పుడు ఎలుగు సలుగు అంటే ఎక్కువ లోతు పోవాలన్నా తక్కువ లోతు పోవాలన్నా మనకు ఈ హోల్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం దున్నేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. మనం పొలం కానుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వేసుకొని పోవచ్చు, లేకుంటే మీది కానీ పెట్టేసుకొని వెళ్ళచ్చు. నేను ప్రయాణం బ్యాక్ సైడ్ పెడుతున్నాను. ఇదో లాక్ వేసుకోవాలి. ఇదో లాక్ వేసుకున్నాం. సేమ్ మనకు టైర్ వీల్స్కి వేసే లాకే ఇక్కడ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవద్దు, ఎప్పుడైనా కూడా లోపలికి ఫుల్ లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఫుల్ లాక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఇది స్టాండర్డ్గా ఉంటుంది, పోకుండా ఉంటుంది. ఇది అనేది మీకు ఇట్లా బాగా మీకు మూమెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ అనేది మిషన్ అనేది ఒక సైడ్కు లాక్ వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా మీరు ఇది స్ట్రేట్గా వీటిని టైట్ చేసుకోవాలి. ఎక్కువ బాగా మూమెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే మీకు వన్ సైడ్ లాగేస్తూ ఉంటుంది మిషన్. ఆ విధంగా లాక్కుంటూ ఉండాలనుకుంటే ఈ మిషన్ ఇది అనేది స్ట్రేట్గా ఉంచుకోవాలి. మూమెంట్ అనేది చాలా తక్కువ, చిన్నగా ఉంచుకోవాలి. ఈ విధంగా మూమెంట్ అనేది ఉంచుకోవాలి. అప్పుడు మీకు ఇంజన్ అనేది మంచి స్ట్రేట్గా మూవ్ అవుతూ ఉంటుంది, మీకు ఇబ్బంది లేకుండా ముందరికి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇది మనకు ఇంజన్ మీద ఎక్సైటర్ వైర్ ఇచ్చినాడు, ఇక్కడ రౌండ్గా చుట్టినాడు. దీన్ని మనము ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఈ ప్లేస్లో మనము ఫిట్ చేసుకుందాము. ఇక్కడ ఈ ప్లేస్లో ఫిట్ చేసుకుందాము. ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకోవాలి. దీనికి నట్టు బోల్ట్ అవసరం లేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ నట్టు బోల్ట్ అవసరం లేదు. దీంట్లో మనకు థ్రెడ్డింగ్ టైప్స్ ఇచ్చినాడు. స్క్రూస్ నట్టు బోల్ట్ అవసరం లేదు. దీన్నే మనం ఫుల్ టైట్ చేస్తే ఫుల్ టైట్ అయిపోతూ ఉంటుంది. మనకి మీకు ఏ విధంగా ఎక్కడంటే అక్కడ మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రాడ్ వరకు నేను పాయింట్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. మీకు ఎక్కడ అనుగుణంగా ఉంటే అక్కడ ఆ విధంగా పెట్టేసుకోండి. మనకి ఇక్కడ ఇది రివర్స్ గేరు. ఈ రివర్స్ గేర్ కూడా
మనకి ఇంజన్కి పెట్టి రాలేదు, మనం దాన్ని ఎక్కడనో అది పెట్టేయాలి. మనకి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి అంటే క్లచ్, ఈ క్లచ్ అనేది కూడా అటాచ్ చేయలేదు గేర్ బాక్స్కు. ఈ రివర్స్ గేర్ అనేది గేర్ బాక్స్ కాడనే, ఈ క్లచ్ అనేది కూడా గేర్ బాక్స్ కాడనే అటాచ్ చేయాలి. ఇక్కడ మనం అటాచ్ చేసేదంటే మీకు అది చెప్తాను చూడండి. ఇదైతే క్లచ్, ఈ క్లచ్ అనేది ఇక్కడ మనము అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లో మనము ఇక్కడ అటాచ్ చేయాలి. క్లచ్ అనేది మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఇది మొత్తము ఫుల్ టైట్ చేసుకుంటూ ఉంటాం. ఏమవుతుందంటే మనకి ఇక్కడ లూజ్ అవుతూ ఉంటుంది కేబుల్ అనేది. అంటే ఇక్కడ మొత్తం ఇది టైట్ చేస్తూ ఉంటుంది, కేబుల్ లూజ్ అవుతూ ఉంటుంది. లూజ్ అయిన తర్వాత మనము ఇక్కడ ఈ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్లో మనకు ఏదన్నా హోల్స్లో ఒక దాంట్లో మనం దీన్ని కూసబెట్టుకోవాలి. అప్పుడు మనకు క్లచ్ అనేది అలా ఈ వైర్ కేబుల్ అనేది అలా సెట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మొత్తం మీరు ఫుల్ టైట్ చేసిన తర్వాత అయినా కూడా ఈ వైర్లో ఇలా ఈ కేబుల్ అనేది ఇలా లాక్ కాకుంటే ఇక్కడ మనకు మీ సైడ్లో ఇక్కడ కూడా దీన్ని మొత్తము టైట్ చేసుకోవాలి. ఈ టైట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు కేబుల్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. ఆ లూజ్ వల్ల మీకు సులువుగా ఫ్రీగా కొంచెం మీకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని కిందికని పెట్టినా కూడా రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేను ఫుల్ టైట్ చేయలేదు కాబట్టి. దీన్ని మొత్తం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకుంటే ఫ్రీగా మీకు వైర్ కేబుల్ అనేది కిందికి వస్తూ ఉంటుంది. మీకు చాలా సులువుగా ఉంటుంది పెట్టుకోవడం కోసము. ఇది మొత్తం ఫుల్ టైట్ చేసిన తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత క్లచ్ ఏ విధంగా ఉన్నది ఇగో చూడండి. ఇప్పుడు చేస్తున్నా నేను. ఈ క్లచ్ అనేది చేతితోటి ప్రెస్ చేసి నేను ఈ విధంగా లాక్ చేసినాను. లాక్ అయింది. ఈ క్లచ్ అనేది లూజ్ ఉందా టైట్ ఉందా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ క్లచ్ అనేది ఇది మనం లూజ్ చేస్తూ ఉంటే క్లచ్ అనేది టైట్ అవుతూ ఉంటుంది. మనం స్టార్ట్ చేసినాక మూమెంట్ని బట్టి మనం ఇది చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ యాసిడ్గా అదేవిధంగా మనకు రివర్స్ గేర్ అనేది ఇక్కడ ఉంది. రివర్స్ గేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా లాక్ చేసుకొని మీదికి లాగి గట్టిగా మీదికి లాగి వీళ్ళ పెట్ చేయాలి. మనం చూసినారు కదా, ఇక గట్టిగా మీదికి లాగి పెట్టేస్తున్నా. మళ్ళీ ఒకసారి చూస్తున్నా. ఇక ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం ఇలా లాక్ చేసినాము, మీదికి లాగేస్తున్నా. ఈ కేబుల్ చాలా మీది గట్టిగా లాగేసి ఇలా లాక్ చేస్తున్నా. లాక్ అయిపోయింది. దీన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది కొంచెం లూజ్ ఉంది లేకుండా టైట్ ఉంది అనుకుంటే లూజ్ చేస్తూ ఉంటా అంటే టైట్ అవుతూ ఉంటుంది. కేబుల్ అయినా ఏ కేబుల్ అయినా కూడా క్లచ్లైనా ఎక్సెట్రా అయినా కూడా లూజ్ చేస్తూ ఉంటే టైట్ అవుతూ ఉంటుంది. ఇది 10వ నెంబరు 12వ నెంబర్ పాన తీసుకొని మీకు 2 ఉన్నాయి కదా, క్లచ్ను రివర్స్ గేర్ అనేది అది చూద్దాం. మనం ముందు మీకు చెప్తాను ఎట్లా ఫిట్ చేసిన చూస్తున్నారు కదా. ఇంకోటి మనకు గేర్ రాడ్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఇది గేర్ రాడ్ ఉంది. అది లాక్. ఈ గేర్ రాడ్ అనేది ఇక్కడ మనకు దీంట్లో చిన్న హోల్ ఉంది కదా, ఈ చిన్న హోల్లో పెట్టేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకు ఒక చిన్న లాక్ వస్తుంది. ఆ లాక్ పెట్టేసుకోవాలి. ఈ స్క్రూ అనేది ఈ చిన్నది లాక్ లాగా ఉంది కదా, మనకు ఈ లాక్ అనేది ఎందుకోసం అంటే ఇక్కడ హోల్ వచ్చింది. ఈ హోల్లో మనము ఇంజన్ అనేది బయటపెట్టినప్పుడు వర్షం పడ్డప్పుడు ఈ హోల్లోకి వాటర్ పోయి గేర్ ఆయిల్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి అంటే మనం వర్క్ చేస్తూ ఉంటే ఇలా ఏమైనా డస్ట్ పడుతూ ఉంటే ఆ కసరతోటి మనకు గేర్లో ఈ పోయే అవకాశం ఉంటుంది. అందువలన ఈ లాక్ వేస్తూ ఉన్నాము. అయితే ఇంకోటి ఏంటంటే మీరు గేర్ ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల కూడా అంటే ఎక్కువ లెవెల్ కంటే ఎక్కువ పోయడం వల్ల ఏమైందంటే ఇక్కడ నుండి గేర్ ఆయిల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు బయటికి వచ్చినప్పుడు మీరు పరిచయం కానీ అవసరం లేదు. గేర్ ఆయిల్ లెవెల్ చూసుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు చూసుకొని ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది తీసేసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ మీద రాసే ఉన్నది గేర్ ఆయిల్ ఎంత ఉన్నదో. ఇక్కడ 2.8 లీటర్స్ అని రాసి ఉంది. అంటే 2 లీటర్ల 800 ml అన్నట్టు. ఇక్కడ ఈ క్యాప్ ఉంది కదా, ఈ వైట్ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్లో మనము 2 లీటర్ల 800 ml పోసుకోవాలి. ఇక్కడ గేజ్ పుల్ల కూడా ఉంది. ఇక్కడ గేజ్ కూడా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ గేజ్ వరకు ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు ఉంచుకోండి ఇందులో. అయితే గేర్ ఆయిల్ ఏం ఆయిల్ పోసుకోవాలనుకుంటే మీరు 90 గ్రేడ్ గేర్ ఆయిల్ పోయాలి.
లేదంటే 140 గేర్ ఆయిల్ 90 గ్రేడు, లేదంటే 140 గేర్ ఆయిల్ పోసుకోవాలి. ఇంకోటి వచ్చేసి అంటే ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ క్యాప్ ఉంది కదా, ఇక్కడ నుండైనా పోసుకోవచ్చు. లేదంటే మనకు ఆపోజిట్ ఇంజన్కు లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటుంది, ఇక్కడ సేమ్ అదే కలర్లో ఉంటుంది, ఇందులో కూడా ఇంజన్ ఆయిల్ పోసుకోవచ్చు. ఇక్కడ మీకు రాసినాడు, ఇక్కడ సింబల్ కూడా ఇచ్చినాడు. ఈ సింబల్ అనేది ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంది. ఇక్కడ 1.65 లీటర్స్ అంటే లీటర్ 650 ml, లీటరు 650 ml మన ఇంజన్ ఆయిల్. దీన్ని కూడా ఇంజన్ ఆయిల్ ఎక్కువ పోయకండి. ఇంజన్ ఆయిల్ ఎక్కువ పోయడం వల్ల ఏమవుతుందంటే పిస్టన్ రింగులు పోయడం అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ మనకు లెవెల్ చూసుకోవడానికి సింబల్స్ కూడా ఇచ్చినాడు. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు దిక్కులో కూడా సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు హై లెవెల్ చూసుకోవాలి, పోసుకోండి. అయితే మనకు ఇది గేజ్ పుల్లో కూడా మీకు ఏమైనా ఖరాబ్ అయినప్పుడు ఏమైనా లెవెల్ ఎట్లా చెక్ చేసుకోవడం అంటే ఇంజన్ అనేది స్ట్రేట్గా ఉంచుకోవాలి. ఇంజన్ ఇప్పుడు మన స్ట్రేటే ఉంది, ఇంజన్ స్ట్రేట్ ఉంచుకొని గేజ్గా పుల్ల లేకుండా కూడా మనకు కనబడే వరకు పోసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇంజన్ ఆయిల్ వచ్చేసి 2040 ఇంజన్ ఆయిల్, 2040 ఇంజన్ ఆయిల్. కంపెనీ మీ ఇష్టమైన కంపెనీ పోసుకోండి. కాకపోతే ఇంజన్ ఆయిల్ 2040, గేర్ ఆయిల్ 90 గ్రేడు, లేదంటే 140 గ్రేడు. ఇంజన్ ఆయిల్ ఎక్కడి నుండి తీసుకోవచ్చు? ఇంజన్ ఆయిల్ ఇక్కడ మన డ్రై ఇది ఉంది కదా, ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ కానివ్వండి ఇంజన్ ఆయిల్ మనము తీసేసుకోవచ్చు. గేర్ ఆయిల్ వచ్చేసి అంటే బ్యాక్ సైడ్ మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతూ ఉంటుంది. ఈ ప్లేస్లో ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో కొంచెం బ్లాక్ కలర్ ఉంది కదా, ఇగో ఇక్కడ నట్ బోల్టు. ఈ నట్ బోల్ట్ చేసుకుంటే గేర్ ఆయిల్ తీసుకోవచ్చు. మనము ఫస్ట్ టైము ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం ఎప్పుడు చేంజ్ చేసుకోవాలంటే ఇంజన్ ఆయిల్ వచ్చేసి గేర్ ఆయిల్ వచ్చేసి ఫస్ట్ మీరు 20 నుండి 30 అవర్స్ మన వర్క్ మీరు ఫీల్డ్కి వెళ్తున్నారు కదా, అప్పుడు మీరు 20 నుండి 30 అవర్స్లో మీరు ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు 40 నుండి 50 అవర్స్లో ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకోండి. మనకు ట్యాంకీ కెపాసిటీ ఇక్కడ రాసినాడు 5.5 లీటర్స్, 5 లీటర్ల నర మనకు డీజిల్ కెపాసిటీ. మన ఇంకోటి ఎయిర్ ఫిల్టర్ మనం ఫిట్ చేయలేదు, అది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 3 స్క్రూలు ఇచ్చినారు కదా, 3 స్క్రూలు రిమూవ్ చేస్తున్నాం, ఇప్పేస్తున్నాము. ఇప్పేసిన తర్వాత మనకు చిన్నది ఈ వంక బెండ్ లాగా ఉంది కదా, ఇది ఫిట్ చేసుకోవాలి. ఏ విధంగా చూడండి, ఈ విధంగా మనకు గ్యాస్ కిట్ కూడా ఇచ్చినాడు. మనకు ఎయిర్ ఫిల్టర్కి గ్యాస్ కిట్ కూడా ఇచ్చినాడు. ఒకవేళ ఈ గ్యాస్ కిట్ పోయినప్పుడు ఇది ఉంది కదా, సేమ్ అదే విధంగా దీన్ని మీరు కట్ చేసుకుంటే యూజ్ చేసుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన కంపెనీ నుండి అయితే లోపలికి ఏమైనా పోకుండా మనకి ఇది లాక్ చేసినాడు. ఇది మనం తీసేసుకొని ఈ గ్యాస్ కిట్ కూడా ఉంది కాబట్టి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ 3 స్క్రూలు ఉన్నాయి కదా, ఆ 3 స్క్రూలు ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎయిర్ ఫిల్టరు మనకు ఇంజన్కు అటాచ్ చేసినాం కదా, మళ్ళీ దీని నుండి మనకు ఎయిర్ ఫిల్టర్ అటాచ్ చేయాలి. ఎట్లా అంటే ఇక్కడ 2 స్క్రూలు ఇచ్చినాడు, ఈ 2 స్క్రూలు కూడా ఇప్పేసుకొని దీనికి కూడా ఒకటి గ్యాస్ కిట్ వచ్చింది. ఈ గ్యాస్ కిట్ కూడా ఉంచేసుకోవాలి, తీసేసుకోవద్దు. మళ్ళీ మనము ఈ ఎయిర్ ఫిల్టర్లో ఆయిల్ కూడా పోసుకోవాలి. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఈ 2 లాక్లు ఉన్నాయి కదా, 2 లాకులు తీసేసినాను. ఈ విధంగా దీంట్లో మనకు ఒక 1 ఇంచెస్ అంటే ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచెస్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ లోపల మీరు కనబడుతూ ఉంది కదా, ఒక 100 ml లేదా 150 ml దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఇంజన్ ఆయిల్ అంటే 2040 మన ఈ ఇంజన్లో పోస్తున్నాం కదా, అదే ఆయిల్ దీంట్లో ఒక 100 ml అయినా లేకుంటే 150 ml అయినా పోసుకొని మళ్ళీ యథావిధంగా ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ మీ వర్క్ చేసే బట్టి మన హెయిర్ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ ఇదిలో జాలీ ఉంది కదా, ఇది తీసేసుకొని మీరు ఈ జాలి అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం తీసేసినాము. ఇక్కడ మనకు ఇది దీంట్లో డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. దీన్ని మీరు గ్యాస్ నూనెతోటైనా పెట్రోల్తోటైనా క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఫిట్ చేసుకొని మళ్ళీ మీరు ఫిట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఫిట్ చేసినాం కదా, మళ్ళీ మనం ఇలా పెట్టేస్తున్నాము. ఇలా ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ పోసేసి మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని
ఎలా ఉందో మనం ఎలా తీసేసినామో ఆ విధంగా తీసేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఇంజన్ ఫిట్ చేస్తున్నాము. ఇంజన్ ఫిట్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ 2 స్క్రూలు తీసేసుకొని, ఈ వాచర్లు ఉన్నాయి, 2 వాచర్లు ఉన్నాయి, ఒక నట్ బోల్ట్ ఉన్నాయి, వీటిని కూడా తీసేసుకోవాలి. వీటిని అన్నిటి కూడా గట్టిగా టైట్ చేసుకోవాలి. నేను మామూలుగా టైట్ చేస్తున్నాను, మీరు గట్టిగా టైట్ చేయాలి. ఈ విధంగా మీరు ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫిట్ చేసుకోండి. ఇప్పుడు మీద ఫిట్ చేసినాను, కింద కూడా లాకేస్తున్నా. ఇవి 2 రకాల బ్లేడ్స్ ఉన్నాయి చూడండి. ఇవి లెఫ్ట్ రైట్ అన్నట్టు, ఇది లెఫ్ట్ ఇది రైట్ డిఫరెంట్ ఉన్నాయి కదా, స్ట్రేట్ పెట్టినాము. ఈ విధంగా ఉన్నాయి. ఇవి 2 రకాల బ్లేడ్లు ఉన్నాయి, లెఫ్ట్ బ్లేడు రైట్ బ్లేడు. మన ఈ బ్లేడ్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2 దిక్కుల చూడండి, ఈ బ్లేడ్ అనేది సెట్ అనేది 2 సేమ్ ఉన్నాయి. మనకు బయటకు వచ్చేసి అంటే 1/2 ఇంచు ఉంది, ఇటు సైడ్ చూడండి, ఇటు కూడా 1/2 ఇంచు ఉన్నది, 1/2 ఇంచు ఉంది. 2 విధాలు ఏ సైడ్ అయినా ఫిట్ చేసుకోవచ్చు. ఈ బ్లేడ్ అనేది మనకు ఈ స్క్రూస్ కూడా దీనికే వచ్చినాయి. ఈ స్క్రూలన్నీ ఇప్పేసుకొని మన బెల్ట్ టైట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే చూడండి ఒకసారి, వీటికి ఉన్న స్క్రూలన్నీ ఇప్పేసినాము 2 సెట్లకు. ఈ 2 సెట్ల బ్లేడ్ ఎట్లా ఫిట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇవి రైట్ సైడ్ బ్లేడ్లు ఉన్నాయి. మీద మనము లెఫ్ట్ బ్లేడ్ ఫిట్ చేస్తే కింద మనము రైట్ బ్లేడ్ ఫిట్ చేసుకోవాలి. మీద లెఫ్ట్ ఫిట్ చేసుకుంటే కింద రైట్ ఫిట్ చేసుకోవాలి. 2 కలిపి ఒకటే స్క్రూ వేసుకోవాలి. 2 కలిపి ఒకటే స్క్రూ వేసుకోవాలి. మీరు ఈ విధంగా అయినా స్క్రూ వేసుకోవచ్చు, లేదంటే కింద నుండి అయినా కూడా నట్ బోల్ట్ వేసుకోవచ్చు. నేను మీద నుండి వేస్తున్నా స్క్రూ అనేది, మీరు ఏ విధంగా వేసుకున్నా పర్లేదు. కాకపోతే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసేసినాం కదా. చేసిన తర్వాత మళ్ళీ మనము మీద ఎల్లేసినాము, ఇదే కదా హెల్ అనేది, చూడండి ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు మనం ఇది ఎల్ అన్నాము, ఇది రైట్ ఆర్ అన్నాము కదా, మీద ఎల్లేసినాము, ఇంకోటి కూడా ఎల్లేస్తున్నా ఆపోజిట్. ఈ విధంగా 2 బ్లేడ్లకు ఒక నట్టు, 2 బ్లేడ్లకు ఒక నట్టు వేస్తున్నాను నేను. మళ్ళీ కింద నేను ఆర్ వేసినాను చూడండి, సేమ్ యాసి ఇదే విధంగా ఉన్నది కదా బ్లేడ్ అనేది కింద. ఇప్పుడు నేను ఈ ఎల్ అనేది ఆపోజిట్ వేసినాను, ఆర్ కూడా అదేవిధంగా ఆపోజిట్ వేసుకోవాలి. ఈ విధంగా ఆపోజిట్ వేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ స్టెప్కు మీద 2 ఎల్ వేసినాము, కింద 2 ఆర్లు వేసినాము. మనం ఇంకా స్టెప్ ఫిట్ చేసేది ఇంకా 3 స్టెప్లు ఉన్నాయి. మొత్తం మన 4 స్టెప్లు ఉన్నాయి. ఒక స్టెప్ ఫిట్ చేసినాము, ఇంకో స్టెప్ కూడా మీద 2 ఎల్లు వేసుకోవాలి, కింద 2 ఆర్లు వేసుకోవాలి. పైన విధంగా ఏ విధంగా ఫిట్ చేసినామో ఈ 4 స్టెప్లు కూడా అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మన మీద నేను ఎల్ వేసినాను కదా, మళ్ళీ ఇక్కడ కూడా మీద నేను ఎల్ వేస్తున్నా, కింద నేను వీటికి ఆర్ వేసినాను కదా, కింద నేను వీటికి కూడా ఆర్ వేస్తున్నాను. ఓకే, మనకు ఇందాక మనము మీద 2 ఎల్ వేసినాము, కింద 2 ఆర్లు వేసినాము. అదేవిధంగా ఈ 4 స్టెప్లు ఫిట్ చేసినాం కదా. ఇంకో సెట్ మనం ఫిట్ చేసుకోవాలి. ఎట్లా అంటే దీనికి మనం ఆపోజిట్ ఫిట్ చేసుకోవాలి. ఈ సెట్కి అనేది ఆపోజిట్ ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మీద 2 ఆర్లు వేసినాము ఇందాక ఈ బ్లేడ్కి, దీనికి మీద 2 ఆర్లు వేయాలి, ఆపోజిట్ ఫిట్ చేసుకోవాలి. మీద 2 ఆర్లు, కింద 2 ఎల్లులు. దానికి మీద మనం ఎల్లేసినాము, ఈ బ్లేడ్కి మనం మీద 2 ఆర్లు వేస్తున్నాము.
ఇట్లా రెండు బ్లేడ్లు కలిసి మనం ఒక నట్ బోల్ట్ వేసుకుంటున్నాము. ఆ బ్లేడ్ ఎట్లా ఫిట్ చేస్తున్నామో సేమ్ ప్రాసెస్ అదే, కాకపోతే మనం బ్లేడ్లు ఫిట్ చేసేది మీద డిఫరెంట్ ఉంటాయి మనకు. ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు ఎట్లా అంటే స్వస్తిక్ మోడల్, స్వస్తిక మనం ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మన సెకండ్ స్టెప్ కూడా మీద మనం ఆరేసుకోవాలి, కింద కూడా ఎల్ వేసుకోవాలి. దానికి మనం మీద మనము 2 ఎల్ వేసినాము, కింద ఆరేసినాము. దీనికి మీద ఆరేసినాము, కింద ఎల్ వేస్తున్నాము. సేమ్ ఇదే విధంగా మనము ఈ మీద స్టెప్ ఫిట్ చేసినాము. అదేవిధంగా ఇప్పుడు 4 స్టెప్పులు కూడా, ఇంకా 3 స్టెప్పులు కూడా అదేవిధంగా ఫిట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి వీడియోలో కూడా. మీద 2 ఎల్ వేసినాము, కింద మీద 2 ఆర్లు వేసినాము, కింద 2 ఎల్ వేస్తున్నా. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఫస్ట్ బ్లేడ్ అదే విధంగా చేసినాను, సెకండ్ బ్లేడ్ కూడా చేస్తున్నాను అదే విధంగా. అలా బ్లేడ్ కూడా ఫిట్ చేసుకున్నాము. ఇంజన్కి ఏ విధంగా వేసుకోవాలంటే మనకి ఇక్కడ కోణాలు ఉంటాయి. ఇక్కడ ముందు మనకు సన్నగా కొచ్చగా ఉంటుంది, దీనికి కూడా మీరు ఆ విధంగా చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీరు దీన్ని రివర్స్ వేసుకుంటే ఈ విధంగా వేసుకున్నప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ కొన అనేది లేదు మీకు. అప్పుడు మీకు భూమిలో రోటివేటర్ కొట్టేటప్పుడు మీకు రోటివేటరు కొట్టలేదు, చూసుకొని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉంది కదా, మనకు చాకులాగా సన్నగా ఉంటుంది, ఈ సైడ్ లావు ఉంటుంది. అదేవిధంగా చూసుకొని దీన్ని కూడా చూడండి, అదేవిధంగా ఉంటుంది సన్నగా, ఇటు మీది పక్కన లావు ఉంటుంది. ఆ విధంగా రివర్స్ చేసుకున్నప్పుడు మీకు భూమిలో అనేది కొట్టదు. మంచిగా మీకు భూమిలో కొట్టాలి, దుక్కి ఎక్కువ పడాలనుకుంటే ఈ విధంగా వేసుకోవాలి. ఇంజన్కి ఏ విధంగా ఫిట్ చేసుకోవాలంటే మన టైర్లు తీసేసుకొని ఇప్పుడు మనం ఇందాక టైర్లకు లాకులు ఫుల్ లాక్ వేసినాము, ఈ లాకులు అనేది తీసేసుకొని లాక్ తీసేసినాం కదా. సేమ్ కొంచెము ఇంజన్ అది కొంచెం అటు సైడ్ లేపేసుకొని ఈ టైర్ తీసేసుకొని మళ్ళీ ఈ ఓల్లో వచ్చే విధంగా టైరు పెట్టాము కదా లాకు, అదే విధంగా మనము ఈ విధంగా పెట్టేసుకుంటే మీకు లాకు చాలా. ఇప్పుడు కింద వెళ్ళి పెడతాను. ఇందాక మనం టైర్ పెట్టేసినాక లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ లాక్ చేసుకోవాలి ఇట్లా. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా ఇప్పుడు మనం రైట్ సైడ్ ఫిట్ చేసినాము ఇంజన్కు, లెఫ్ట్ సైడ్కి మనము ఫిట్ చేసుకోవాలి. సేమ్ ఆ లాక్ తీసేసుకొని కొంచెము మళ్ళీ దీన్ని ఈ వీల్ అనేది అటు సైడ్ లాగేసుకొని ఒకరు కూడా పెట్టుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా మనము ఫిట్ చేసుకోవాలి. ఓకే, మన 2 బ్లేడ్లు కూడా ఫిట్ చేసినాము. ఈ మిషన్కి బ్యాక్ సైడ్ ఏమేమి వస్తాయి అవన్నీ కూడా అటాచ్మెంట్లు చాలా రకాలు ఉన్నాయి.
ఆ చాలా రకాలు కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, ఇక్కడ మనకు పుల్లి ఉంది కదా, పుల్లి కూడా మనకు వాటర్ పంప్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఆ వాటర్ పంప్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అది కూడా చెప్దాము. సో చూడండి, బ్యాక్ సైడ్ అటాచ్మెంట్లు అన్ని రకాలు కూడా మీకు ఫిట్ చేసి చూపిస్తా. ఈ ఇంజన్కి మనం ఇక్కడ బ్లేడ్ ఫిట్ చేసినాము, బ్లేడ్ ఏ విధంగా ఫిట్ చేసుకున్నాము, ఎట్లా ఫిట్ చేసినాము, ఎట్లా ఇంజన్కి పెట్టాలో చూసినాము. ఇంకోటి ఏంటంటే వీల్స్, మన మామూలుగా ఈ బ్యాక్ సైడ్ ఒకటి ప్లగ్ ఉంది, ఈ పొటాటో ఒకటే ప్లగ్ కూడా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ప్లగ్ రొటేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఆ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఈ ప్లగ్ కానీ ఇక్కడ మనకు గొర్రు ఉంది, గొర్రు ఫిట్ చేయలేదు, ఫిట్ చేస్తాను. ఇవన్నీ బ్యాక్ సైడ్ ఫిట్ చేసుకునేటప్పుడు మనకు ఇక్కడ ఈ వీల్ అనేది అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఆ వీల్ అనేది ఉంది కదా ఇక్కడ, ఆ వీల్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఈ బ్లేడ్ తీసేసుకొని మళ్ళీ ఆ వీల్ పెట్టేసుకొని లాక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఈ పెద్ద వీల్ ఉంది కదా, ఇది మనము పార్టీలో అంటే మనము ఇది మనం పొలంలో కొట్టడం కోసము ఈ వీల్ కూడా వేసుకొని కొట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఇంకేమన్నా అటాచ్మెంట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒకటి పంపు కూడా ఇచ్చినారు. పంపు ఈ పంప్ అనేది ఇక్కడ ఈ పుల్లి కాడ ఫిట్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ పంపు ఉంది, ఈ వీటికి నాజల్ ఇవన్నీ కూడా స్క్రూస్ కూడా ఇచ్చినాడు. ఇవి ఒకటి మనం ఫస్ట్ ఈ గొర్రె ఫిట్ చేసేది చూద్దాము ఏ విధంగా ఫిట్ చేస్తున్నాడో. గొర్రు బ్యాక్ సైడ్ ఒక చిన్నది వీల్ వస్తున్నది. ఫస్ట్ మనం గొర్రు బ్యాక్ సైడ్ వీల్ ఫిట్ చేసినాము. ఫ్రంట్ సైడ్ ఒక బ్లేడు, అట్లా వచ్చినాయి కదా మనకు లెఫ్ట్ రైట్ అనండి. ఇది వచ్చేసి అంటే బయటికి మనకు మట్టి పట్టేటట్టు యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇది లోపల పక్క కూడా మట్టి పట్టేటట్టు ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు రెండు విధాలు కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేస్తే మనకు మట్టి అనేది లోపల పడుతూ ఉంటుంది. ఇది బయట ఈ సైడ్ ఫిట్ చేసుకుంటే మట్టి అనేది లోపల బయటికి వస్తూ ఉంటుంది. మీకు ఏ విధంగా యూజ్ కావాలో ఆ విధంగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ బయట సైడ్కు మట్టి పడే విధానంగా నేను ఫిట్ చేసుకుంటున్నా. ఇందులో మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఎలుగుసలు ఇక్కడ మనకి ఇట్లా మీదలో ఉంది కదా, ఏ విధంగా అంటే ముందుకు వెనుకకు తిరుగుతూ ఉన్నది కదా, ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా సేమ్ యాసిడ్గా మనం ఇక్కడ రెండు వీల్స్ చేసినాము. ఇక్కడ లాస్ట్కు సెంటర్ వీల్, ఇక్కడ మనకు 3 వీల్స్ ఇచ్చిండు. ఈ 3 వీల్స్లో మనకు ఎలా విధంగా మనకు అవసరం ఉంటుందో ఆ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనము ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 2 లాక్స్ ఉన్నాయి కదా, 2 నట్లు ఉన్నాయి కదా, నట్లు లూజ్ చేసుకొని మన అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కూడా అడ్జస్ట్మెంట్, లెఫ్ట్ రైట్ 2 విధాలుగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి హోల్ తగ్గట్టు మన దగ్గర కూడా దగ్గర దూరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలుగుసలు అంటే ఎక్కువ మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కూడా ఫిట్ చేసుకోవచ్చు. నేను వీలు
ఈ బ్లేడ్ అనేది వెనక సైడ్ పెట్టినా కాబట్టి ఈ వీలుకు దగ్గరికి ఆనుతూ ఉన్నది. మీరు ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే వీలు దగ్గర ఆనకుండా ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గొర్రె అనేది కూడా బ్యాక్ సైడ్ ఆ సెటప్ ఉంది కదా, ఆ సెటప్ ప్లేస్లో ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. కదా లాక్ తీసేసినాను. ఈ జాయింట్ ఈ రాడ్ అనేది తీసేసుకొని మళ్ళీ ఇది పెట్టేసుకొని మళ్ళీ రాడ్ ఎక్కించుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ రాడ్ పెట్టేసుకోండి. ఇంకొకటి మనకి ఇక్కడ ఫ్లవ్ కూడా ఉంది, అడ్జస్ట్మెంట్ ఫ్లవ్. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అదే విధంగా ఫిట్ చేసుకోవచ్చు. ఇంకోటి మనకి సైడ్ ఫ్లో ఉంది కదా, సైడ్ ఫ్లో పెట్టాలనుకుంటే మనకి ఇది అడ్జస్ట్మెంట్ ఉంది కదా, రోడ్ వేటర్ బ్లేడ్ కొట్టేటప్పుడు ఎలుగు సర్వ్ చేసుకుని అంటే ఎక్కువ లోతు తక్కువ లోతు పెట్టుకుంటాం కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఈ లాక్ వేసినాము. లాక్ తీసేసుకొని ఈ హోల్లో ఇప్పుడు మనం ఇందాక ఎట్లా తీసినామో అదే విధంగా ఇది కూడా పెట్టేసుకోవచ్చు. ఏ విధంగా అంటే అలా పెట్టేసాను. ఈ విధంగా పెట్టేసుకొని మనకు ఎలుగు సరుగు అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు ఈ లాక్ వేసుకోవచ్చు. ఇంకోటి మనకు పొటాటో వీల్ అని ఉంది, ఇది కూడా అదేవిధంగా అదేవిధంగా ఇది ఎట్లా ఫిట్ చేసినామో అదే ఫిట్ చేసుకొని మనకి ఈ హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ మనకి ఏ హోల్స్లో సెట్ అవుతుంది, ఏ హోల్స్లో మనకి ఎక్కువ లోతు వస్తున్నది, ఏ హోల్స్లో తక్కువ హోల్స్ వస్తుంది మీరు ఐడెంటిఫై చేసుకొని దున్నుకోవచ్చు. మనకు లాస్ట్ వాటర్ పంపు ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అది చూద్దాము. ఓకే, 10వ నెంబర్ మనకు పానతోటి ఇక్కడ మనం ఇప్పేసుకోవాలి. 3 స్కూల్ ఉన్నాయి కదా, ఇక 4 స్కూల్ ఉన్నాయి కదా, ఈ 4 స్కూల్ ఇప్పేసుకొని మనకు ఈ వాటర్ పంప్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగానో. మనకు ఇక్కడ దీన్ని కవరింగ్ చేసుకోవడానికి క్యాప్ టైప్ ఉంది కదా, ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ 2 స్కూల్ ఇప్పితే ఇది వచ్చేస్తుంది. మళ్ళీ మనకు ఈ స్క్రూ మనకు కోసము 13వ నెంబరు పానా తీసుకొని ఇప్పేసుకోండి. ఇప్పేసిన తర్వాత మనకు ఈ సెటప్ను చేసుకోవచ్చు. మనం తీసేసుకున్నాం కదా, తీసేసిన తర్వాత ఈ పంపు సెట్ దాంట్లో మనకు ఇవి లాక్లు స్క్రూలు వచ్చినాయి. దాంట్లో ఇక్కడ మనకు ఇది లాక్ ఉంది. ఎందులో అంటే ఇందులో లాక్ అయిపోతూ ఉంటుంది లోపల. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫిట్ చేసుకోవాలి. ఈ పుల్లికి అనేది టైట్ చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకు దీనిలో దాన్ని సెట్ చేయాలి. ఇక సెట్ చేసిన తర్వాత ఇందాక మనం ఒక 4 లాకులు ఇప్పేసినాం కదా, 4 స్క్రూలు ఇచ్చేసినాం కదా, ఆ 4 స్క్రూలు పెట్టేసుకొని మళ్ళీ ఫుల్ టైట్ చేసుకోవాలి. ఆ హోల్ చూసుకున్నట్టు హోల్ చూసుకొని మంచిగా ఫుల్ టైట్ చేసుకోవాలి. చేసుకొని ఇది మన ఇన్లెట్, ఇది అవుట్లెట్. మనకి ఇక్కడ బుడ్డి కూడా ఇచ్చినాడు. దీనికి మనం ఇక్కడ కూడా ఇట్లా నెప్పల్లాగా టైప్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ మనకు పైపు అరేంజ్ చేసుకొని పైప్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ పైపులకు లాక్ కూడా ఇచ్చినాడు. లాక్ కూడా చూడండి, లాక్ కూడా ఇచ్చినాడు. లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ పంపు ఫిట్ చేసుకోవచ్చు. చాలా సులువుగా ఉంటుంది. ఓకే.
ఈ సైలెన్సర్ క్యాపు మీరు ఏ విధంగా ఫిట్ చేసుకోవచ్చు. అది ఇటు సైడ్ పెట్టుకుంటే మనకు పొగస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఈ కిందికైనా లేదనుకుంటే ఇటు సైడ్కైనా పెట్టుకోవచ్చు. ఇది లేకుంటే ఏమవుతుందంటే మనకు వర్షంలో పెట్టినప్పుడు లోపలికి వాటర్ పోతూ ఉంటాయి. ఆ వాటర్ పోయడం వల్ల కూడా ఇంజన్లోకి వాటర్ పోతూ ఉంటే మనకు ఇంజన్ పాడయ్యే అవకాశం ఉన్నది. అందువలన ఇది పెట్టేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ రెండు సెట్లు వచ్చేసి ఏంటంటే మనకు లెఫ్ట్ రైట్ మడిగారు రేకులు ఫిట్ చేసుకోవడం కోసము ఇవి స్టాండ్లు. ఈ స్టాండ్లు వీటికి ఆల్రెడీ స్క్రూలు ఉంటాయి. మనం డైరెక్ట్ నట్లు బీట్ చేస్తే సరిపోతూ ఉంటుంది. మనం వీటికి కింద నుండి చూడండి ఇలా ఈ విధంగా ఇది ఇక్కడ ఫిట్ చేసుకోండి. ఇక్కడ ఈ హోల్ ఉన్నాయి కదా, ఈ హోల్లో మనము ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఫుల్ టైట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ బ్లేడ్ టైట్ చేస్తున్నాము. మళ్ళీ సేమ్ యాసిడ్గా అదే విధంగా మనము రైట్ సైడ్ ఫిట్ చేసుకునే విధంగానే లెఫ్ట్ సైడ్ చేసుకోవచ్చు. ఇంకోటి మనకు పొడుగు రాడ్ ఉంటుంది, అది బ్యాక్ సైడ్ స్టాండ్ లాగా అది ఇక్కడ మనకు హోల్ ఉన్నది చూసినారా, ఈ హోల్లో మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకొని మనకు రెండు పెద్ద స్క్రూలు వస్తున్నాయి. ఆ రెండు పెద్ద స్క్రూలకి వాచర్లు వేసుకొని మనం టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లావ్ స్క్రూలు ఉన్నాయి కదా పెద్దవి, ఈ లావ్ స్క్రూల్ అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా ఆ విధంగా పెట్టేసుకొని టైట్ చేసుకోవాలి. ఓకే, అది టైట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము బ్లేడ్ ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. బ్లేడ్ అంటున్నా సైడ్ మరిగారు రేకులు ఈ విధంగా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఫ్రంట్లో రెండు స్క్రూలు ఎక్కించుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా రెండు స్క్రూలు ఎక్కియాలి. అటు సైడ్ కూడా మనం లెఫ్ట్ సైడ్ ఫిట్ చేసినాం కదా, మనం రైట్ సైడ్ కూడా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. నట్టు ఇక్కడ మనకు వాచర్ నట్లు ఇచ్చినారు. ఈ వాచర్ నట్టు డైరెక్ట్ వేసుకోవచ్చు మనం. ఈ విధంగా మనం అడిగారు రేకులు ఫిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి మనకు ఇంకో రేకులు కూడా ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్, వాటిని కూడా వెడల్పు చేసుకోవాలనుకుంటే ఇవి కూడా ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు పెట్టుకోవాలనుకుంటే. ఇక్కడ మనకు 3 హోల్స్ ఉన్నాయి, 1 2 3 హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో మనము 1 2 3 4 హోల్స్ ఉన్నాయి. ఇట్లా కూడా ఇక్కడ పెట్టేసుకొని కూడా టైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్క్రూస్ కూడా ఉన్నాయి కదా, అవి మీకు అవసరం ఉంటే ఫిట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు అవసరం ఉంటే ఫిట్ చేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. ఇంజన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ ఆయిల్లో పెట్రోల్ అన్నీ పోసేసుకొని డీజిల్ పోసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హాఫ్ లివర్ ఉన్నది, హాఫ్ లివర్ అనేది కిందికి వేసుకోవాలి. హాఫ్ లివర్ ఎప్పుడు కిందికి వేసుకోవాలన్నప్పుడు మన తాడు అనేది లాగేస్తున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఇప్పుడు మొత్తం గట్టిగా పట్టేసిన తర్వాత మనం హాఫ్ లివర్ అనేది కిందికి అనుకొని ఈ విధంగా కిందికి అనేసిన తర్వాత మనం గట్టిగా ఒకే విధంగా ఇంతకంటే ఎక్కువ మనము తాడు లాగాలి అన్నప్పుడు మనకు ఇంజన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు మామూలుగా చిన్నగా తాడు లాగేస్తే మీకు స్టార్ట్ చేయడము తొందరగా స్టార్ట్ కాదు ఇంజన్ అనేది. మీరు ఇప్పుడు తాడు పట్టేసింది, ఇప్పుడు మీరు లాక్ వేసుకొని ఈ గుంజేస్తే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవాలి, ఎక్సిలేటర్ అనేది కొంచెం ఇవ్వాలి, ఎక్సిలేటర్ అనేది కొంచెం ఇచ్చుకోవాలి. ఎక్సిలేటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు తాడు టైట్ చేసుకొని హాఫ్ లివర్ వేసుకొని తాడు లాగేస్తే స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ గేర్ ఆయిల్ మనం ఫ్రంట్ గేరు, బ్యాక్ గేరు, ఇవన్నీ క్లచ్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇక్కడ గేర్ అనేది అక్కడ రాసి ఉంది. మనకి ఇక్కడ హై, నార్మల్, స్లో అని రాసి ఉంది కదా,
అక్కడ మనకు హై వచ్చేసి అంటే ఇంజన్కి వెళ్ళి ఇదైతే హై అంటే సెకండ్ గేర్ అన్నట్టు, మనకి ఇది న్యూట్రల్ గేరు, ఇది వచ్చేసి అంటే ఫస్ట్ గేరు, ఇది న్యూట్రల్ గేరు, ఇదైతే ఫస్ట్ గేరు. మనకి ఇక్కడ వచ్చేసి క్లచ్, ఇది అన్నది క్లచ్. మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నది క్లచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మూమెంట్ చేస్తూ ఉంటే అక్కడ కూడా క్లచ్ అనేది మూమెంట్ అవుతూ ఉన్నది, అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్నది కదా. ఇక్కడ ఈ రైట్ సైడ్ వచ్చేసి ఎక్సెటర్ కింద ఎగ్జాక్ట్లీ మనకి ఇది రివర్స్ గేర్, ఇక్కడ రాసి కూడా ఉంది రివర్స్ అనేది. ఇక్కడ చూడండి, అక్కడ నేను ప్రెస్ చేస్తూ ఉంటే అక్కడ మనకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నది కదా, ఇది రివర్స్ గేర్ అన్నట్టు. అయితే మన బండి మూవ్ కావాలన్నప్పుడు గేర్ వేసేటప్పుడు మనకు ఇది క్లచ్ పట్టుకునే తర్వాతనే గేర్ వేసుకోవాలి. క్లచ్ వదిలిపెడితే మనకు ఇంజన్ అనేది ముందడికి వెళ్ళిపోతూ ఉంటుంది, క్లచ్ పట్టేసుకుంటే ఇంజన్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఈ విధంగా మీరు మంచిగా సులువుగా నడుపుకోవచ్చు. ఇది డీజిల్ ఆన్ ఆఫ్. ఈ కిందికి ఉన్నప్పుడు ఏంటంటే డీజిల్ అనేది ఆన్లో ఉన్నట్టు. ఇప్పుడు డీజిల్ అనేది ఆఫ్ చేయాలంటే ఈ విధంగా మీరు మీది కనేసుకుంటే డీజిల్ అనేది ఆఫ్లో ఉంటుంది. నాజల్ అంటారు దీన్ని, ఈ ప్లేస్లో డీజిల్ పంపు నాజల్ అంటారు దీన్ని.